నమస్తే న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఆన్లైన్ లో లోన్ యాప్స్ ఈ పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. ప్రాణాల మీదకు తెస్తున్న ఈ సైబర్ రాక్షసుల ఉచ్చులో పడి మరో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్. యువతి నిజంగానే లోన్ యాప్ వేధింపులు భరించలేక ఉరికొయ్యకు వేలాడిందా, లేక ఆ వేధింపుల ముసుగులో కట్టుకునేవాడే కాలయముడిగా మారాడా? మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పరిధిలో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఈ సంచలన ఘటనలో వెలుగులోకి వస్తున్న షాకింగ్ నిజాలేంటి? అసలు నేరేడ్మెట్ ఫ్లాట్ నెంబర్ 303లో నిన్న ఉదయం ఏం జరిగింది చూద్దాం ఈ రిపోర్ట్ లో. హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పరిధిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. నేరేడ్మెట్ జేజే నగర్ లోని ఎస్ఎస్బి క్లాసిక్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న 25 ఏళ్ల శివ దానపు దేవనందిని నిన్న అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడం స్థానికంగా పెను విషాదం నింపింది. కృష్ణా జిల్లా గణపవరం గ్రామానికి చెందిన దేవనందిని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన రేవంత్ కుమార్ ను 2022 నవంబర్ 8న ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత 3 ఏళ్లుగా ఈ జంట జేజే నగర్ లో ఫ్లాట్ నెంబర్ 303లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. కానీ ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పని మీద బయటకు వెళ్లిన భర్త రేవంత్ తిరిగి ఇంటికి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుగా ఇంటికి వచ్చాడు రేవంత్. తలుపు తీసి చూడగానే బెడ్రూమ్ లోని ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని విగత జీవిగా వేలాడుతూ కనిపించింది దేవనందిని. గుర్తు తెలియని లోన్ యాప్ నుండి అప్పు తీసుకుందని, వారు తిరిగి చెల్లించమని వేధించడం వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని భర్త రేవంత్ పోలీసులకు తెలిపాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఒకవైపు లోన్ యాప్ వేధింపులే ప్రాణాలు తీశాయని అంతా అనుకుంటున్న వేళ మృతురాలి తండ్రి భీమవరపు వెంకటరెడ్డి రంగంలోకి దిగడంతో కేసు మొత్తం ఊహించని మలుపు తిరిగింది. తన కూతురు అంత పిరికిది కాదని, లోన్ యాప్ వేధింపులనేది కేవలం ఒక కట్టు కథ అని ఆయన బాంబు పేల్చాడు. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్య అంటూ కన్న తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన అల్లుడు రేవంత్, అతని సోదరుడు మరియు అత్తమామలపైనే తనకు పూర్తి అనుమానం ఉందని నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి వెంకటరెడ్డి. నిజంగానే దేవనందిని లోన్ యాప్ రాక్షసుల బ్లాక్ మెయిలింగ్ కి బలైపోయిందా, లేక భర్త అత్తమామల వేధింపులే ఆమెను బలి తీసుకున్నాయా? ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు లోన్ యాప్ కథను అల్లుకున్నారా? తండ్రి వెంకటరెడ్డి అనుమానాల్లో ఉన్న నిజమెంత? ప్రస్తుతం నేరేడ్మెట్ పోలీసులు ఈ సంచలన కేసును నమోదు చేసి ప్రతి కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మరియు కాల్ డేటా ఆధారంగా ఈ మిస్టరీ డెత్ వెనుక ఉన్న అసలు నిజాలు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.